హాయ్ అందరికీ నమస్తే అండి. మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మరిన్ని మంచి అప్డేట్స్ అయితే వస్తాయి. సో విషయంలోకి వెళ్తే, డ్రాగన్ మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి తారక రామారావు, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్నటువంటి చిత్రం డ్రాగన్. కేజీఎఫ్ సిరీస్ సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి చిత్రం డ్రాగన్. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిగా రూపుదిద్దుకుంటుంది. అయితే ఈ చిత్రం కోసం మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎంతలా మేకవర్ అవుతున్నారో, ప్రతి చిత్రం దాని కథకు తగిన విధంగా తన బాడీని మార్చుకోవడంలో ముందుంటారు. దీనిలో భాగంగానే తన శరీరాకృతిని మార్చుకున్నారు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ నటిస్తున్నారని ఫిలిం నగర్ సమాచారం. ఇందులో తండ్రి కొడుకులుగా నటిస్తున్నారని తెలుస్తుంది. మాఫియాని ఏలే క్రమంలో తండ్రి కొడుకుల పాత్రని అత్యంత బలమైన విధంగా చూపిస్తున్నారని ఫిలిం నగర్ సమాచారం. దీనికోసమే మన జూనియర్ ఎన్టీఆర్ గారు తన బాడీ షేమింగ్ని అయితే చాలా కష్టపడుతూ మార్చుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమా కోసం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఆయన వర్కౌట్స్ కానీ, ఆయన బాడీ షేమింగ్ కానీ, ఆయన స్టైలిష్ కానీ ఎంతో అద్భుతంగా ఈ చిత్రంలో చూపించబోయే ప్రయత్నం అయితే చేస్తున్నాడు మన ప్రశాంత్ నీల్ మామ. అయితే ఈ చిత్రం షూటింగ్ కొంత భాగం మన హైదరాబాద్లో జరిగింది. అయితే ఇక నో మోర్ వెయిటింగ్ అని చిత్ర బృందం తెలియజేస్తున్నారు. రానున్న డిసెంబర్ 1 నుంచి 25 వరకు రెగ్యులర్గా షూటింగ్, 3 వారాల పాటు అన్స్టాపబుల్గా షూటింగ్ను రామోజీ ఫిలిం సిటీలో కంప్లీట్ చేసే ప్లానింగ్లో ఉన్నారు ప్రశాంత్ నీల్. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత 1 వారం విరామం తీసుకుని తర్వాత షెడ్యూల్ని ఫారెన్ కంట్రీస్లో ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఆఫ్రికాలోనే ల్యాండ్ కాబోతున్నారు ఎన్టీఆర్ నీల్. అక్కడే జనవరి 1 నుంచి 25 వరకు షెడ్యూల్ని పూర్తి చేయాలని ప్లానింగ్ చేస్తున్నారు చిత్ర బృందం. అయితే ఈ షెడ్యూల్ కోసం ఇప్పటికే లొకేషన్స్ని సెట్ చేసిన నీల్ చిత్ర బృందం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈసారి అనౌన్స్ చేసిన తేదీకే, అంటే 2026 జూన్ 25న పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయాలని చూస్తోంది చిత్ర బృందం. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సో ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి కామెంట్ సెక్షన్లో జై ఎన్టీఆర్ అని మెన్షన్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. జై హింద్.